శాఖలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. సామాన్యుల నుంచి ముడుపుల రూపంలో వసూలు చేసిన సొమ్ముతో కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఒక ఉన్నతాధికారి భాగోతం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఎవరా అవినీతి అధికారి? అవినీతి నిరోధక శాఖ దాడుల్లో రవాణా శాఖకు చెందిన ఒక భారీ తిమింగళం పట్టుబడింది. మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం కిషన్ నాయక్ ఇళ్లపై ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో కళ్లు తిరిగే ఆస్తులు బయటపడ్డాయి. డాక్యుమెంట్ల ప్రకారం ఈ ఆస్తుల విలువ 12.72 కోట్లుగా ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్ విలువ 200 కోట్ల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లోని ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్న కిషన్ నాయక్ నివాసంతో పాటు హైదరాబాద్, నిజామాబాద్, నారాయణఖేడ్, మహబూబ్ నగర్ ఇలా మొత్తం 12 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. గతంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో పనిచేసి ఏడాది క్రితమే మహబూబ్ నగర్ కు బదిలీ అయిన కిషన్ నాయక్ తన పదవిని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు రావడంతో ఈ దాడులు జరిగాయి. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్టీఏ మహబూబ్ నగర్ డిస్టిక్గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు అత్తాపూర్లో పనిచేశారు, మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా పనిచేశారు. ఇంతకుముందు వీరి ఇంట్లో సెర్చ్లో మాకు ఒక 31 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ నిజాంపేట్ మండల్, సంగారెడ్డి డిస్టిక్ట్, అక్కడ డాక్యుమెంట్స్ దొరికాయి. ఒక 10 acres వరకు నిజామాబాద్లో కమర్షియల్ ల్యాండ్ మున్సిపల్ ఏరియాలో అక్కడ రాయల్ ఓక్ అని చెప్పేసి ఒక కమర్షియల్ బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయబడింది. అలాగే లహరి ఇంటర్నేషనల్ అని ఇంకొక హోటల్ కూడా కన్స్ట్రక్షన్ చేయబడింది. 1 కేజీ బంగారము ఇది పాడ్జ్ మార్కెట్ లో ఒక జ్యువెలరీ షాప్ లో పెట్టించారు. అది కూడా ట్రేస్ చేసి ఇక్కడ పిలిపించి సీజ్ చేశాము. ఈ సోదాల్లో భాగంగా నారాయణఖేడ్ లో 31 ఎకరాలు, నిజామాబాద్ లో 10 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. ఆస్తుల వేటలో కిషన్ నాయక్ నివాసంలో కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో 1.37 కోట్ల నగదు చూసి అధికారులు విస్తుపోయారు. కేవలం నగదు, భూములే కాకుండా వ్యాపార రంగంలోనూ ఆయన భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. నిజామాబాద్ లోని లహరి ఇంటర్నేషనల్ హోటల్లో సగం వాటా ఉండటంతో పాటు 3000 గజాల వాణిజ్య ప్రదేశాన్ని రాయల్ ఓక్ ఫర్నిచర్ దుకాణానికి అద్దెకు ఇచ్చినట్లు గుర్తించారు. అలాగే అశోక టౌన్షిప్ లో 2 ఫ్లాట్లు, 4000 చదరపు అడుగుల్లో పాలీహౌస్ ఉన్నట్లు ఏసీబీ డీజీ చారు సిన్హా గుర్తించారు. తన అక్రమ ఆస్తులను దాచడానికి కిషన్ నాయక్ తన బంధువులను, సన్నిహితులను వాడుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దిల్సుఖ్ నగర్ లోని ఆయన బంధువు విజయ్ ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు సంగారెడ్డి జిల్లా బల్కంచల్క తండాలోని ఆయన స్వగృహంలోనూ సోదాలు నిర్వహించారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.